హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. అందరికీ నాగల చవితి శుభాకాంక్షలండి. నాగల చవితి రోజు అందరూ పుట్లకెళ్ళి పాలేస్తారు. కానీ మా చుట్టుపక్కల ఎక్కడ పుట్లు ఉండవు కాబట్టి శివాలయంలోకి వెళ్ళి పాలు పోసుకుంటాము. మనం ఎక్కడున్నా సరే మన సంప్రదాయాలు, మన ఆచారాలు మర్చిపోకూడదని ఉదయాన్నే లేసి తులసమ్మ పూజ చేసుకొని, అలాగే అమ్మవారికి నైవేద్యం కింద ఉప్పారం పెట్టుకుంటాం కదా! పప్పు, అన్నము, కలగాయ కూర వండి, అలాగే దేవుడి దగ్గర కూడా దీపం పెట్టుకున్న తర్వాత అందరూ కలిసి శివాలయంలోకి వెళ్లి శివుడికి పాలు వేశాము. శివాలయం కోసం వెళ్ళడం కోసం అన్ని సామాన్లన్నీ మా జేసి తల్లి చూడండి ఎలా తయారు చేసిందో. ఇక్కడ కొన్ని సామాన్లు తీసుకున్నాను. అలాగే గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పువ్వులు, కొబ్బరికాయ అన్నీ, ఆవు పాలు అన్నీ కూడా గుడి దగ్గరే అమ్ముతారక్కడ. షాప్ ఉంది. అక్కడ తీసుకుంటాం అన్నీ కూడానా. సాయి మందిర్ ఉంది దానికి అపోజిట్‌లోనే. మా చిన్నోడు చూడండి నామాలు పట్టుకొని ఎలా రెడీ అయిపోయారో. పుట్ట దగ్గరికెళ్ళినప్పుడు ఇలా పెట్టుకోవాలంటారు. అలా తయారయిన తర్వాత మా జేసి తల్లి, మా చిన్నోడు కలిసి సామాన్లు పట్టుకొని రెడీ అయిపోయారు చూడండి. మనకి పుట్ట దగ్గర సామాన్లు అనగానే తల మీద పట్టుకెళ్ళడం బావుంటుందని మా చిన్నోడికి అలా పెట్టేశారు. ఇలాగ మా పిల్లలిద్దరూ సైకిల్ మీద బయలుదేరిపోయారు. మా వారు, నేను కూడా బైక్ మీద ఎళ్ళాము. ఇది మేమెళ్ళే శివాలయం రెగ్యులర్‌గాన. ఇప్పుడు మేమెళ్ళే గుడిలోని చాలా పురాతనమైన గుడి. అది మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం అన్ని గుళ్ళు ఉంటాయి. దుర్గమ్మ, ఆంజనేయ స్వామి, కృష్ణుడు, అలాగే శనీశ్వరుడి గుడితో సహా అన్నీ ఇక్కడే ఉంటాయి. అందుకని మేము దగ్గరలో ఉంటది. అన్ని గుళ్ళు కవర్ అవుతాయని ఇదే గుడికి వస్తుంటాం. మా నాగల చవితి పండగ ఈ విధంగా అయిపోయింది. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో మంచి వీడియోతో కలుద్దాము. మీరు నాగల చవితి ఎలా అన్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లోపల పూజ అయిపోయిన తర్వాత బయటనున్న వాళ్ళకి చలివిడి అండ్ సిమ్మిడి కూడా అందరికీ నైవేద్యం పంచేసాము. ఒకళ్ళు డబ్బులిస్తే ఒకళ్ళు ప్రసాదం పంచుతున్నారు మా వాళ్ళు. ఇక్కడి నుంచి ఇంకా ఇంటికెళ్ళిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.